అంటే ఇక్కడ మా స్టేట్స్లో ఏమైపోయిందంటే ప్రతి కాలేజీలోను ప్రతి యూనివర్సిటీలోను ఇంటర్న్షిప్ మ్యాండేటరీ. అంటే ఆ ఇంటర్న్షిప్ టైంలో వెళ్ళి కోర్సు నేర్చుకొని ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కింద తీసుకొని దాన్ని చూపిస్తున్నారండి. అది నేను చాలా రాంగ్ అంటాను. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అన్నప్పుడు మీరు వర్క్ చేయాలి, మీ దగ్గర ఆల్రెడీ స్కిల్ ఉండాలి, దాన్ని బేస్ చేసి మీరు వర్క్ చేయాలి. మీ వర్క్ నచ్చితే కంపెనీ మీకు కొంత స్టైఫండ్ ఇస్తుంది, లేదు అన్న ఫైన్. ఇక్కడ మనకి మనీ ఇంపార్టెంట్ కాదు, ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. ఓకే. సెకండ్, సర్టిఫికేట్ ఉంటేనే ఎక్స్పీరియన్స్ అంటే కాదు, స్కిల్ ఇంపార్టెంట్. ఓకే, స్కిల్ లేదు అనుకోండి, ఎక్స్పీరియన్స్ మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఎన్ని పెట్టినా స్కిల్ లేకపోతే యూజ్ లేదు కదా. ఎన్ని ఎండ్ టు ఎండ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయగలరు కంప్లీట్. ఒక అమెజాన్ లాంటి అప్లికేషన్, ఒక రెడ్ బస్, అబీబస్ లాంటి అప్లికేషన్స్, ఓ మింత్రా లాంటి అప్లికేషన్, ఇట్లాంటివి ఎన్ని మీరు సొంతగా బిల్డ్ చేయగలరు. అంత అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి అంటే మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏంటి, స్కిల్ ఏంటి. రేపొద్దున ఇంటర్వ్యూకి అప్లై చేసినప్పుడు మీ రెజ్యూమ్లో ఈ ప్రాజెక్ట్స్ ఇన్ డీటెయిల్ గా మెన్షన్ చేయండి. చేసినప్పుడు వాళ్ళు ఆబ్వియస్ గా వాటి నుంచే క్వశ్చన్స్ అడుగుతారు. అవి మీరు కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయాలి అంటే మీరు ఆల్రెడీ దాని మీద వర్క్ చేసి ఉండాలి. కంపల్సరిగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకపోయినా మీ దగ్గర ఉన్న స్కిల్ బేస్ చేసుకొని మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ ఇంటర్వ్యూ కూడా ఈజీగా క్రాక్ చేయగలుగుతారు.